Business grooming essentials. Dress how you want to be addressed. షర్ట్స్ మొదటగా షర్ట్స్ ఎలా ఉండాలని మనం కనుక్కుందాం. తంబు రూల్ ఏంటంటే సింప్లర్ ద బెటర్. కలర్ వైట్, ఆఫ్ వైట్, లైట్ బ్లూ, గ్రే కలర్ ఇవి ప్రిఫరబుల్. మోస్ట్ ప్రిఫర్డ్ కలర్స్ వచ్చేసి లైట్ బ్లూ, వైట్ కలర్, లైట్ పింక్ అండ్ లైట్ గ్రే. అంతేకాని థిక్ కలర్స్ వాడకూడదు. అదర్ స్టైల్ అలౌడ్ అంటే ఇవి కాకుండా లైట్ పోలో చెక్స్, అంతేకాకుండా తిన్న స్ట్రైప్స్, తర్వాత ఈ డార్క్ వొకేషనల్లీ నేనైతే ప్రిఫర్ చేయనిది. తర్వాత స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఏంటంటే ఇలా పెద్ద పెద్ద చెక్స్ ఉన్నాయి కానీ, ఈ థిక్ స్ట్రైప్స్ ఉన్నాయి కానీ, లేకుంటే సపరేట్గా డిజైన్ ఉన్న షర్ట్లు కానీ, లేకుంటే ప్రింటెడ్ డిజైన్లు ఉన్న షర్ట్లు కానీ, టీ షర్ట్స్ కానీ ఇవి ఎట్టి పరిస్థితిలో అలౌడ్ లేదు ట్రైనర్కి. అండ్ నెక్ టైస్ వచ్చేసి యాక్సెప్టెడ్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ ఆర్ అలౌడ్. నెవర్ యూజ్ లౌడ్ కలర్స్ ఆర్ ప్యాటర్న్స్. ఇక్కడ మీకు చూపెట్టిన విధంగా అలా. తర్వాత ప్రొబిటెడ్కి వచ్చేసేసి మీకు టైల పైన రకరకాల హీరోల బొమ్మలు కానీ, హీరోయిన్ల బొమ్మలు కానీ, మ్యూజిక్ల బొమ్మలు కానీ, లేకుంటే కార్టూన్ టైస్ కానీ, స్ట్రాప్ టైస్ కానీ ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలౌడ్ లేదు. అంతేకాకుండా ఆల్ బటన్స్ క్లోజ్డ్, ఎస్పెషల్లీ టాప్ వన్. షర్ట్కు మనం ప్రతి ఒక్క బటన్ క్లోజ్ చేసుకోవాలి. టిప్ ఆఫ్ టై షుడ్ టచ్ ద టాప్ ఆఫ్ యువర్ బెల్ట్. టై పాయింట్ ఏదైతే ఉందో అది బెల్ట్కి టచ్ కావాలి. ట్రౌజరర్స్కి వచ్చేద్దాము ఇప్పుడు. ఆల్ డార్క్ షేడ్స్, ఎప్పుడు కానీ ప్యాంట్స్ వచ్చేసి డార్క్ షేడ్లో ఉండాలి. అండ్ లైట్ కలర్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. దాంతోపాటుగా మన ట్రౌజరర్స్ ఎలా ఉండాలంటే, మనకి షూస్కు లెంత్ వచ్చేసేసి ట్రౌజర్ షుడ్ నాట్ బి ఏ మోర్ దెన్ యాంకిల్. మే ఆర్ మే నాట్ హ్యావ్. సో అంటే ఎందుకంటే మామూలుగా షూస్కు టచ్ అయ్యే విధంగా ఉండాలి, అంతకంటే పెద్దగా ఉండొద్దు, అంతకంటే పైకి ఉండొద్దు. తర్వాత షూస్ ఎప్పుడు కానీ మనం లేస్ ఉన్న షూస్ మాత్రమే వాడాలి, బ్లాక్ కలర్ షూస్ మాత్రమే వాడాలి, అవి తప్ప వేరే వాడకూడదు. అండ్ మనం ఎలాంటివి వాడకూడదు అంటే చూడండి, ఇక్కడ మీకు స్పోర్ట్స్ షూస్ అస్సలు వాడకూడదు. అంతేకాకుండా అవుట్డోర్ షూస్ అస్సలు వాడకూడదు. బూట్సు, బిటిల్సు, శాండిల్సు ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక ట్రైనర్గా ఉన్నప్పుడు, ఒక స్పీకర్గా ఉన్నప్పుడు ఇవి వాడకూడదు. తర్వాత సాక్స్ మ్యాక్సిమం కంపల్సరీగా మన ప్యాంట్ కలర్ ఏముంది ఆ ప్యాంట్ కలర్ సాక్స్లే వాడడం బెస్ట్. తర్వాత ఫుల్ సాక్సులు వాడాలి. మన శరీరం బయటికి కనబడని విధంగా సాక్సులు వాడితే చాలా బాగుంటుంది. బ్లాక్, డార్క్ గ్రే లాంటివి. అండ్ వాడకూడని సాక్స్లు ఏంటంటే సాక్స్ల మీద రకరకాల బొమ్మలు ఉంటాయి. స్పైడర్ మ్యాన్ బొమ్మలు ఫ్యాన్సీగా ఉంటాయి. తర్వాత లౌడ్ అండ్ బోల్డ్ అండ్ టోన్డ్ అంటే చినిగిపోయిన సాక్సులు, తర్వాత ఇట్లా రకరకాల డిజైన్ సాక్స్లు వాడకూడదు. అంతేకాకుండా ఎప్పుడు కానీ ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా సాక్సులు వాష్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాని 2-3 రోజులు వాష్ చేయకుండా ఉంటే స్మెల్ వస్తుంది. బెల్ట్ వచ్చేసేసి ఎప్పుడు కానీ బ్లాక్ కలర్ బెల్ట్ మాత్రమే వాడాలి. అండ్ బకెల్ కూడా చాలా ప్లెయిన్గా ఉండాలి. తర్వాత బ్లాక్ కలర్ కాకుండా వేరే కలర్స్ వాడకూడదు. వాటి మీద డిజైన్లు, పులి చర్మాలు అలాంటివి యూజ్ లేకుండా చూసుకోవాలి. స్ట్రిక్ట్లీగా ప్రొబిటెడ్ బకెల్స్ వచ్చేసి ఇక్కడ చూపెట్టిన విధంగా మీకు ఇలాంటి ఫ్యాన్సీ బకెల్స్ కానీ, లేకుంటే గన్ను బొమ్మలు, బ్లేడ్ బొమ్మలు, రకరకాల బొమ్మలు ఉన్నాయి కూడా వాడకూడదు. తర్వాత మేబీ ఇక్కడ రైట్ సైడ్లో చూపెట్టింది అది కూడా వాడకూడదు, తప్పనిసరి పరిస్థితుల్లో వాడచ్చు. తర్వాత వాచెస్ వచ్చేసి ఎప్పుడు కానీ బెల్ట్ వాచెసే మనం వాడడం మంచిది. వేర్ లెదర్ స్ట్రాప్డ్ వాచ్ నాట్ టు ఫ్లష్. అలాగే ఈ చైన్ వాచ్లు కూడా మనల్ని అట్రాక్ట్ చేసుకునే విధంగా కాకుండా స్లైట్గా ఉండేటి ఉండాలి. అండ్ పర్సనల్ గ్రూమింగ్ ఎసెన్షియల్. క్లీన్ షేవ్ ఉండాలి ఎప్పుడు కానీ. వెల్ ట్రిమ్డ్ బియర్డ్, గడ్డం కూడా ఎప్పుడు ట్రిమ్ చేసుకొని ఉండాలి. అండ్ హెయిర్స్ కూడా నీట్గా ఉండేట్టు చూసుకోండి. అండ్ గోర్లు పెంచుకోకూడదు. అంతేకాకుండా అనవసరమైన జ్యువెలరీ వేసుకోకుండా ఉండండి. అండ్ క్లీన్ యాక్సెసరీస్ ఉండాలి, ల్యాప్టాప్ బ్యాగ్స్ అలాంటివి ఉండాలి. అండ్ పర్సనల్ గ్రూమింగ్ రిస్ట్రిక్షన్స్ వచ్చేసేసి నెవర్ వేర్ హ్యాట్, ఎప్పుడు కానీ టోపీ పెట్టుకోవద్దు. తర్వాత గాగుల్స్ మనం లోపల వేసుకోకూడదు. నెవర్ వేర్ షార్ట్ స్లీవ్డ్ షర్ట్స్. తర్వాత కాలర్ ఉన్న షర్ట్స్ మాత్రమే వాడాలి. తర్వాత టట్టులు అలాంటివి ఉండకూడదు శరీరం పైన. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు అద్భుతంగా ఒక మంచి